వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫుల్ మెనూ KFC ని ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 50,000 రూపీస్ క్యాష్ విన్ అవబోతున్నారు. గైస్ ఆల్రెడీ వీళ్ళిద్దరిని మన షార్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు. సో వీళ్ళిద్దరు కలిపి ఒక KFC ఫుల్ మెనూ ఛాలెంజ్ కింద చేస్తున్నాం. కాకపోతే వీళ్ళు ఈ ఫుడ్ ని 20 మినిట్స్ లో కంప్లీట్ చేస్తే 50,000 రూపీస్, 30 మినిట్స్ లో కంప్లీట్ చేస్తే 30,000 రూపీస్, మోర్ దెన్ 30 మినిట్స్ అయితే 20,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ వస్తుంది. సో గైస్ ఆర్ యూ రెడీ? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హాట్ అండ్ క్రిస్పీ ఎలా ఉంది ఇది? దీని టేస్ట్ చాలా బాగుంది. ఒక 25% ఫుడ్ కంప్లీట్ చేస్తుంటావా? మీరు చూసుకుంటే బర్గర్ ఫినిష్, పాప్కార్న్ ఫినిష్, స్మోక్ రెడ్ ఫినిష్ అయితే చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. చూస్తుంటే మనోడే విన్ అయ్యేటట్టు ఉన్నాడు. చూద్దాం, లెట్స్ సీ ఎవరు విన్ అవుతారో. సరే అతని వైపు చూడు. తనది ఆల్మోస్ట్ ఒక 25% ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఒక 10-15% అయినట్టుంది. గైస్ వీళ్ళకి తెలియని సీక్రెట్ ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరు క్యాష్ ప్రైజ్ విన్ అయితే వాళ్ళు 20 మినిట్స్ లో ఆ మనీ మొత్తం స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేస్తేనే ఆ క్యాష్ ప్రైజ్ వాళ్ళకి వస్తుంది, లేదంటే మొత్తం లూజ్ అయిపోతారు. మొత్తం ఓవరాల్ ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనుకుంటున్నావు? 10,000 ప్లస్ క్యాలరీస్ ఉంటాయి. అంటే ఒక 5 మెంబర్స్ వన్ డే ఫుల్ గా తినేది నువ్వు ఒక్కడే తినాలనుకుంటున్నావు 20 మినిట్స్ లో. అవుతుంది అనుకుంటున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? ట్రై చేస్తాం, ఎంతవరకు అయితే అంతవరకు. ఇలాగే అన్న పోయినసారి ట్రై చేస్తున్నాను, మొత్తం అయిపోయింది. సో ఇదే ఛాలెంజ్ ఆల్రెడీ హర్షతాయ్ కూడా కంప్లీట్ చేశాడు. సేమ్ 10,000 క్యాలరీస్. తను ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ లో ఒక 70% ఫుడ్ అయితే కంప్లీట్ చేశాడు. తను ఇప్పుడు వచ్చి తన్నే ఫస్ట్ టైం చూడడం అలా 70% ఫుడ్ ని. నువ్వు తనని బీట్ చేయాలనుకుంటున్నావా? బీట్ చేయగలను అని అనుకుంటున్నావు నువ్వు? ఖచ్చితంగా 20 మినిట్స్ లో కంప్లీట్ చేస్తావు ఓవరాల్ ఫుల్ మెనూ KFC. ఆల్రెడీ 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకో, ఇంకా చూస్తే ఐటమ్స్ అయితే స్మోక్ రెడ్, హాట్ అండ్ క్రిస్పీ, వింగ్స్, స్ట్రిప్స్, డెజర్ట్ ఒకటి ఉంది, ఇంకా డ్రింక్స్ ఉన్నాయి. ఏమైంది బ్రో? బాగా కష్టంగా ఉందా? ఇంకా చాలా కష్టంగా ఉంది బ్రో. ఆల్మోస్ట్ 50% ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. చూడు మరి. సో గాయస్ 20 మినిట్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇద్దరు ఎవరికి 50,000 రావు, బట్ ఇద్దరు ఆల్మోస్ట్ 50% ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తారు. కానీ ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కంప్లీట్ చేయడానికి. సో ఇద్దరిలో ఏదైనా ఒక ఐటమ్ తీసేద్దామని డిసైడ్ అయ్యాం. బ్రో, నీ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ లో ఏదైనా ఒక ఐటమ్ తీసేయాలనుకుంటే ఏ ఐటమ్ తీసేయాలి? తీసేయాలా? ఓకే, బిగ్ ఎయిట్. బ్రో, ఏ ఐటమ్ తీసేయాలి? ఈ బర్గర్ సెట్ ఎలా తీసేయాలా? ఓకే, ఇతను ఈ బిగ్ ఎయిట్ తీసేయాలనుకున్నాడు అండ్ మనోడు వచ్చి బర్గర్ సెట్ అలా తీసేయమన్నాడు. 3 బర్గర్స్ ఉన్నాయి. బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది తీసేయాలన్నా ఇది తీసేయాలన్నా ఇద్దరు ప్రైజ్ మనీలో 5,000 రూపీస్ పోతాయి. ఓకేనా? ఓకే, 5,000 రూపీస్ పోతాయి, పర్లేదా? నీకేంటి బ్రో? 5,000 రూపీస్ పోతాయి. తీసేనా? ఇద్దరు ఓకే చెప్పారు, బట్ మనం ఎవరితో ఒకరితో తీయాలని డిసైడ్ అయ్యాం. సో ఇద్దరు తీసేయమని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని రేటు పెరుగుతుంది. 7,000 రూపీస్ పోతాయి. ఓకేనా? తీసేయండి బ్రో. తీసేయాలా? తీసేయండి. 7,000 తీసేయండి బ్రో. తీసేయాలా?
స్టిల్ ఇద్దరు తీసేయమంటున్నారు కాబట్టి ఇంకా కొంచెం రేట్ పెంచుదాం. టైం కూడా అయిపోతుంది. సో నవ్ ఇట్స్ 10,000 పోతే తీసేయండి బ్రో. తీసేనా బ్రో? 10,000 వద్దు బ్రో, తినేస్తాను, తీయద్దు. ఇవ్వద్దు. ఇన్ కేస్ 30 minutes లో నువ్వు కంప్లీట్ చేస్తే 30 - 10 20,000 రూపీస్ వస్తాయి. ఓకేనా? తీసండి అది. ఓకే బ్రో, 10,000 సాక్రిఫైస్ చేసావు ప్రైజ్ మనీ నుంచి. సో నీకు 20,000 వస్తాయి. ఓకేనా? అది కూడా 30 minutes లో కంప్లీట్ చేస్తే. క్యారీ ఆన్. ఏం బ్రో 10,000 తీసేయచ్చు కదా? వద్దు బ్రో, తినేయచ్చు ఇంకొక 5 minutes. ఒకవేళ తినలేకపోతే మొత్తం పోతాయి. చూసుకో, రిస్క్ చేసేమే ఉంటుంది. పర్లేదు బ్రో. పర్లేదా? ఓకే, ట్రై చేయి. ఇంకా 10 minutes ఉంది. కొంచెం వాకింగ్ చేస్తే క్యాలరీస్ తగ్గుతాయని చెప్పి వాకింగ్ చేస్తే తింటున్నాడు అనమాట. ఓకే, గుడ్ స్టార్ట్. మంచి స్టార్ట్ చేయదు. ఓకే బ్రో, 25 minutes అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 5 minutes మోర్. తీసేయడానికి అవుద్దా బ్రో? ఇటీవా ఇప్పుడా? ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? లేదు, ఇందాకే ఛాన్స్, ఇప్పుడు లేదు. ఇంకా 5 minutes ఉందా? ఇంకా కంప్లీట్ చేయగలవా? ఏమో బ్రో, డౌట్. ఓకే బ్రో, 21 minutes కంప్లీట్ అయింది. ఇంకా 3 minutes ఉంది. కంప్లీట్ చేసేగల ఛాలెంజ్? కంప్లీటా? ఓకే, ఛాలెంజ్ కంప్లీట్. స్టాప్ బ్రో, ఛాలెంజ్ అయిపోయింది. కంప్లీట్ చేసాడు తన. ఓకే, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో? ఇందాక 10,000 రూపీస్ దగ్గర డిలీట్ చేసేసిన బాగుంది బ్రో. నేనే గెలిచేసింది. జస్ట్ మిస్. అవును బ్రో. ఓకే, 30 minutes కంప్లీట్ అయిపోయింది. మనోడు మొత్తం మెనూ అంతా కంప్లీట్ చేస్తాడు. బట్ మనోడిది ఒక 2 items ఉండిపోయాయి. ఇన్ కేస్ ఇందాక ఆ బిగ్ 8కి 10,000కి సాక్రిఫైస్ చేసి ఉంటే మొత్తం మెనూ కంప్లీట్ చేసేవాడు. బట్ మనోడు సాక్రిఫైస్ చేయలేదు కాబట్టి హీ లూజ్ ద మనీ. యాక్చువల్గా నీకు 30,000 రావాలి. బట్ నువ్వు ఇందాక బర్గర్స్కి 10,000 సాక్రిఫైస్ చేసావు కాబట్టి 20,000 రూపీస్ వస్తాయి నీకు. తీసుకో. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈ 20,000ని నువ్వు 20 minutesలో స్పెండ్ చేయాలి. యా, అలా చేస్తేనే నీకు ఏమైనా వస్తుంది. లేదంటే మొత్తం లూజ్ అయిపోతావు. రెడీయా? ఏంటి బ్రో, న్యాయమేనా? న్యాయమే. మా స్క్రిప్ట్లో అలానే ఉంది. అంటే తిన్న వెంటనే తిరగాలంటే కొంచెం కష్టమే కదా. పర్లేదు, ట్రై చేయి. ఓకే ఓకే బ్రో, నువ్వు అడిగిన ప్లేస్కి తీసుకొచ్చాను డెకాథ్లాన్. నీకు రూల్స్ అన్ని ఆల్రెడీ తెలుసు. 20,000 రూపీస్ని 20 minutesలో స్పెండ్ చేయాలి. ఇక్కడ ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే నువ్వు మినిమం 5 items అయినా తీసుకోవాలి. ఓకేనా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, స్పీడ్. బ్రో, నువ్వు ఇంత స్లోగా వెళ్తే అవ్వదు బ్రో. బ్రో చాలా స్లోగా వెళ్తున్నాడు. షూరా? ఓకే, రిలాక్స్. 20,000 అయిపోయింది ఆల్రెడీ. సో మనోడు ఇన్ టైంలో 20,000 స్పెండ్ చేశారు కాబట్టి లేట్ చేయకుండా బిల్ పే చేశారు.
గైస్ మీరు కూడా ఇలాంటి టాస్కుల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.